నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తిరుపతి గూడూరులో నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగ మురళీధర్ సంగం థియేటర్ నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ జనజాతరతో కిక్కిరిసిన పట్టణం అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ పూర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనంతపు అభివృద్ధిని చూపిస్తానని హామీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రచారం జోరు పెంచిన ఉమ్మడి అభ్యర్థి సింధూరారెడ్డి వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శ తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మెరిగ మురళీధర్ ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి భార్య జ్యోతి ఎదురువచ్చి నుదిటిపై తిలకం దిద్ది నామినేషన్ పత్రాలు భర్త మురళికి అందించింది అనంతరం సనత్ నగర్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వైసీపీ నాయకులు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు సంగం థియేటర్ మీదుగా టవర్ క్లాక్ వరకు సాగిన ఈ నామినేషన్ ర్యాలీలో జనజాతరతో పట్టణం కిక్కిరిసింది వైసీపీ నాయకుల నినాదాలతో పట్టణం ప్రాంతమంతా మారుమోగింది అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి నామినేషన్తో పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి రామ్నగర్ 80వ ఫీట్ రోడ్ నుండి ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు జనసముద్రం కదలివచ్చి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మేము గెలుస్తామని ఎంత మెజారిటీతో గెలుస్తామనేది ఫలితాల్లో చూడాలని అన్నారు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో అనంతకు రుచి చూపిస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు నన్ను నామినేషన్ వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఉత్సాహం ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపూరు ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగానే చూసి అనంతపురాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా కొనసాగింది। ఈరోజు అనంతపూర్ ప్రజలందరూ కూడా
పురవీధులు కూడా వచ్చి ఈ యొక్క అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆశీర్వదించారు. ఇది ఒక శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మూడోసారి రావాలన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలన్నా ఈ యొక్క అనంతపూర్ ప్రజలు యొక్క దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు నామినేషన్ వేయడం జరిగింది. అన్నగారి నామినేషన్కు 50 వార్డుల్లో కూడా ప్రజలు తరలి వచ్చి 50,000కు పైగా జనాలు తరలి వచ్చారు. ఆయనకు ప్రజలందరి మద్దతు ఉంది. కానీ ఈ రోజు చూస్తుంటే, ఈ జనవాహిని చూస్తుంటే అన్నగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాదు, రేపు పొద్దున టీడీపీ సైకిల్ గుర్తు మీద ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి ఇది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉమ్మడి అభ్యర్థి సింధూరారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని, మద్యం షాపులు రద్దు చేసిన తర్వాతే మళ్లీ ఓటు అడుగుతా అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు సింధూరారెడ్డి. బీసీల అభ్యున్నతకు పెద్దపీట వేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీపైనే అని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే జగన్ రెడ్డి ఏపీకి రాజధాని లేకుండా చేశారని, మరొక ఛాన్స్ ఇస్తే భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్నే లేకుండా చేస్తాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపించి బాణాసంచలు పేలుస్తూ బ్రహ్మరథం పట్టారు. మారాల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇది రెండోసారి వస్తున్నాను మారాలకి. చాలా 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 అద్భుతంగా ఆహ్వానం పలుకుతున్నారు. మీ జోరు హుషారు చూస్తుంటే ఇది విజయోత్సవ సభలాగుంది. ప్రచారానికి వచ్చినట్లేదు. ఇవాళ ఇదే జోరు హుషారు మే 13 దాకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను మీ అందరిది. మన లాస్ట్ 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, మనలోనే కాదు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి రోజు మనం వాడే సామాగ్రిలు, మన నిత్యావసర వస్తువులు చూసుకోండి, ఎంత ధరలు పెరిగిపోయినాయో. మనకి రోజు గడిపేకే కష్టంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఇదంతా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చిండేది. కనీసం తినడానికి కూడా మనకి భోజనానికి 3 పూట్ల గడిసే కూడా కష్టమవుతున్న కాలం ఇది. వాళ్ళేమో 9 నవరత్నాలు అని చెప్పి అన్ని పేరున ఏదో పెద్ద పేపర్ నిండా యాడ్లన్నీ వేసి జగనన్న అది జగనన్న ఇది అని చెప్పారు. జగనన్న అసలు ఏమీ కూడా కొత్తగా ఏమీ పెట్టలేదు. మనకి ముందు 200 నుంచి 2000 చేసిన పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిండేదే. అలాంటిది ఆయన 3000 చేస్తామని చెప్పారు వస్తేనే జగనన్న గారు. కానీ అది కూడా చేయకోకుండా ముక్కి మూలిగి ఈ 5 సంవత్సరాలు 250తో ఎన్నిసార్లు తక్కువ అమౌంట్లు పెంచి ఇప్పుడు 3000కి తీసుకొచ్చారు తప్ప రాగానే ఏం 3000 చేయలేదు ఆయన. అలాంటిది 5 రూపాయల వస్తువుకి 50 రూపాయలు విలువ వేసి మనకు అమ్ముతున్నారు. పెట్రోల్ డీజిలే తీసుకోండి, పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మనము
10 రూపాయలు ఎక్కువగా పెడుతున్నాం ఇక్కడ పెట్రోల్ డీజిల్కి కర్ణాటకతో పోలిస్తే. ఇంకా పక్కన తమిళనాడుతో పోలిస్తే 18 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం. ఇది ఏమి ప్రభుత్వం అయ్యా? మన జనాలకి మనం ఏది కూడా తక్కువ రేటుకి ఏమి ఇచ్చుకోలేని ప్రభుత్వం. ఎందుకు మనకి ఇలాంటి ప్రభుత్వం? మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా అఖిల భారత ఆదివాసీ జేఏసీ బలపర్చిన చందా లింగయ్య తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్కు అందజేశారు. ఈ సందర్భంగా చందా లింగయ్య మాట్లాడుతూ పార్లమెంటు ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీలను ఎప్పుడూ పట్టించుకోలేదని, ఒకే సామాజిక వర్గానికి చెందిన లంబాడి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఓట్లు ఆదివాసీలయ్యాయని, ఈసారి ఆదివాసీ తెగకు చెందిన తనకు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య, సలహాదారులు పొడగు శ్రీనాథ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గెలిపించుకుందాం చంద్రలింగయ్య దొరగారిని, చంద్రలింగయ్య దొరగారిని, గెలిపించుకుందాం చంద్రలింగయ్య దొరగారిని. ఆదివాసుల ఐక్యత, ఆదివాసీ సంఘాల ఐక్యత, ఆదివాసీ సంఘాల ఐక్యత. ఆదివాసీ చేతిలోన బాణం ఉంది, చేతిలోన బాణం ఉంది. ఆది చంద్రలింగ దొరగారిని, పార్లమెంట్ చంద్రలింగ దొరగారిని. రెండే నిమిషాలు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీగా అఖిలపక్ష ఆదివాసీ ప్రజా సంఘాలు అందరూ కలిసి యునానిమస్గా జేఏసీ తరఫున మీరు బరిలో దిగాల. ఈ యొక్క మహబూబాబాద్ పార్లమెంట్కి అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు గెలిచిన 3 ఎంపీలు కూడా వాళ్ళ ముఖాలు చూడలేదు. మళ్ళీ వాళ్ళకే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు. మీరు ఖచ్చితంగా బరిలో రండి. మీ గురించి మీరు యుద్ధం, ప్రజా యుద్ధంలో మీరు అనేక విజయాలు సాధించారు జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మంగా ఉన్నప్పుడు. అందుకని మీరు ఖచ్చితంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేయాలంటే మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తి అవసరం, సర్వీస్ చేయాలనే కుతూహలం ఉన్నటువంటి వ్యక్తి అవసరమనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అన్ని కులాలు, ఆదివాసీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా ప్రతిపాదన చేసినాను. ప్రజల కోసం నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఏదైతే విజ్ఞప్తిని ఎన్ను కూడా నిజమే మనకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలంటే పార్లమెంటు మెంబర్ యొక్క అసలు నిజ స్వరూపం ఏంటిదో ఢిల్లీలో కొడితేనే డబ్బు వస్తుంది తప్ప ఇక రాష్ట్ర ప్రభుత్వాల పైసా కూడా ఉన్నది. ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు పంచుతారు, లేదంటే పంచుకొని తింటారు. అంతేగాని ఈ ప్రజల ముఖం చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ బంజారా వర్గం కూడా ఈ 3 మీద చాలా విరక్తిగా ఉంది. పనిచేసేవాడే కావాలి తప్పి ఒకసారి ఆదివాసులకు ఇవ్వాలని వాళ్ళు కూడా అనేక సార్లు డిమాండ్ చేశారు. ఆయన ఆ డిమాండ్ పక్కన పెట్టి కేవలం డబ్బులు రాజకీయ ఉపయోగం కోసం ఈ దళారీలకు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే ప్రజలంతా కూడా మీరు అన్ని వర్గాలు. నిజామాబాద్ జిల్లా బన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం జలాల్పూర్ గ్రామంలో జరిగిన కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోచారంతో పాటు బన్స్వాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి విజయోత్సవ సందర్భంగా ఉదయం నుండి శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు జరిపారు. సాయంత్రం 5 గంటలకు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వీర హనుమాన్ విజయోత్సవ సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతుడు లేని ఊరు లేదని, వీర హనుమాన్ లాగే ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. వాళ్ళ ఫోటోలు పెట్టిన మన ఇళ్ళలో పూజ చేస్తున్నాం. ఎవరు పూజ చేస్తున్నాం? ఎవరిని గౌరవిస్తున్నాం? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ను పూజిస్తున్నాం. రామ కార్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన హనుమంతుని పూజిస్తున్నాం. భగత్ సింగ్, రాజా చంద్రశేఖర్, అనంత లక్ష్మణ లాంటి విప్లవ వీరుని మనం గుర్తుంచుకుంటున్నాం. కాబట్టి మన ఇళ్లలో ఉండాల్సిన వాళ్ళ ఫోటోలు 200 రూపాయలు ఇచ్చి సినిమా చేసే సినిమా తాళ్ళ ఫోటోలు మన ఇళ్లలో ఉండొద్దు. అలాగే అడ్వర్టైజ్మెంట్ ద్వారా లక్షల రూపాయలు తీసుకున్నటువంటి క్రికెటర్ల ఫోటోలు వాళ్ళు కాదు మనకు ఆదర్శం. ఎవరి ఆదర్శం? ఈ దేశం కోసమో ధర్మం కోసమో తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులే మనకు ఆదర్శం. మన ఇంట్లో రాముని ఫోటో ఉండాలా, కృష్ణుని ఫోటో ఉండాలా, ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలా, ప్రహ్లాదుని ఫోటో ఉండాలా, నచికేతుని ఫోటో ఉండాలా, భగత్ సింగ్ ఫోటో ఉండాలా, ఆజాద్ చంద్రశేఖర్ ఫోటో ఉండాలా, అనంత లక్ష్మణ కిరణి ఫోటో ఉండాలా. వీళ్ళే మనకు ఆదర్శ పురుషులు. కాబట్టి మన పిల్లలకు కూడా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలకు, వేదిక మీద పైన ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది హిందూ బంధువులకు, చిన్నారి చెల్లెళ్లకు, మరి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్ సందర్భంగా ప్రాంతమంతా కూటమి జెండాలతో నిండిపోయింది. ఉరవకొండ మండలం ఒక్కసారిగా జనసముద్రంతో పోటెత్తింది. ఈ జన ప్రవాహంతో కలిసి నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆఫ్రికా మలేరియా డేగా జరుపుకోవాలని 2007లో మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఈ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏప్రిల్ 25న జరపాలని నిర్ణయించారన్నారు. అనంతపురం జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణించి ఆరోగ్య సిబ్బందితో ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో మలేరియా వ్యాధిని అంతమొందించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనంతపురం జిల్లా ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ సుజాత మాట్లాడుతున్నాను. మనం ప్రతి సంవత్సరము మలేరియా నివారణ దినోత్సవం ఏప్రిల్ 25న నిర్వహించుకుంటున్నాము. ఇంతకుముందు ఆఫ్రికా దేశాలలో చాలా తీవ్రత మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఆ దేశంలో మాత్రమే జరుపుతున్నాము. తర్వాత 2007లో కౌన్సిల్ నిర్ణయించినందువల్ల అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో మలేరియా నివారణ దినం జరపాలని నిర్ణయించినారు. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా మలేరియా నివారణ దినోత్సవం ఏప్రిల్ 24వ తారీఖున జరుపుకుంటున్నాం. 25వ తారీఖు దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. రేపు ర్యాలీ ఉంటుంది. సర్టిఫికేట్ మెయిన్గా మలేరియా ఫీవర్ అనాలిసిస్ హాస్పిటల్లో పుట్టిన ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. ఈ PHCలో కూడా మలేరియా నిర్ధారణకి బ్లడ్ స్మియర్ టెస్ట్ చేస్తున్నారు. ఇంకా రిమోట్ ఏరియాలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా కూడా నిర్ధారించిన ప్రతి కేసులకి ప్లాస్మోడియం ఫ్యాక్సిఫామ్ నిర్ధారించినట్లయితే దానికి 3 రోజుల ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. అదే వైవాక్స్ అని నిర్ధారిస్తే దానికి 14 రోజుల ట్రీట్మెంట్ ఇవ్వబడుతున్నది. ఇవన్నీ ప్రతి PHCలో కానీ CHCలో అన్ని ఏరియాస్లో మనకి గవర్నమెంట్ ఉచితంగా మందులు సరఫరా. అందుకనే మనము ప్రతి ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో 2 రోజులు మించినటువంటి నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఆ ఇంటి యజమానితో కానీ ఆ ప్రజలకు కానీ వాళ్ళకి అవగాహన కలిగించినట్టయితే నీళ్లు లేకుండా నీళ్ళు నిల్వ లేకుండా ఉన్నట్టయితే మనకి దోమకు సంబంధించి మనకు 4 దశలు ఉంటాయండి. 4 దశల్లో ముఖ్యంగా ఎగ్గు, లార్వా, ప్యూపా, అడల్ట్. మొదటి 3 దశలు ఏవైతే ఎగ్గు, లార్వా, ప్యూపా, అడల్ట్ ఉన్నాయో ఇవి మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఇంటి బయట ఇంటిలో ఉన్నటువంటి నీటిలో కనుక మనం ఈ నీటిలో ఎవరైతే చేసినట్లయితే తర్వాత దశ అయినటువంటి దోమ పెరగదు. దోమ పెరగకపోతే దోమ ద్వారా వచ్చినటువంటి ఈ ఏవైతే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గునియా కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, బోధకాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే దోమ. కనుక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా ఈ విధమైనటువంటి అవగాహన ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ మలేరియా డే, వరల్డ్ మలేరియా డే జరుపుకోవడానికి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి గూడూరులో నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగ మురళీధర్. సంఘం థియేటర్ నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ, జనజాతరతో కిక్కిరిసిన పట్టణం. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ పూర్తి. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనంతపు అభివృద్ధిని చూపిస్తానని హామీ. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రచారం జోరు పెంచిన ఉమ్మడి అభ్యర్థి సింధూరారెడ్డి. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.